హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నారా లోకేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శి. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైన సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మంగళగిరి నుంచి ఈసారి పోటీ చేయకపోవచ్చు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ కుప్పానికి వెళ్తారు, లేదా ఉత్తరాంధ్రలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు, లేదా కృష్ణా జిల్లా నుంచి ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు లాంటి వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మంగళగిరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది. మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లో మరోసారి నారా లోకేష్ని ఓడించాలనే ప్రయత్నాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. దానిలో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే అక్కడ 2 సార్లు విజయం సాధించారు. సో ఆయన్ని కాకుండా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది. ఆ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే కావాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ వస్తున్న గంజి చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు గంజి చిరంజీవి ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు. సో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమితులయ్యారు. సో అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు అనే విషయం స్పష్టమవుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి పార్టీకి కూడా రాజీనామా చేసి ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఆయన వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి ఆయన ఉంటారు అంటూ ప్రచారం జరిగింది. ఆయన మంగళగిరి అభ్యర్థి అయితే నారా లోకేష్ వేరే నియోజకవర్గానికి వెళ్ళొచ్చు అంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు నారా లోకేష్ ఎక్కడ పోటీ చేస్తున్నారనే విషయం పైన తెలుగుదేశం పార్టీ కావాలనే గోప్యత పాటిస్తోంది. నారా లోకేష్ ఎక్కడ కంటెస్ట్ చేస్తారంటే అక్కడ వైసీపీ టార్గెట్ చేస్తోంది. వైసీపీ ఆ నియోజకవర్గం పైన స్పెషల్ ఎఫర్ట్స్ పెడుతోంది కాబట్టి ఆయన పోటీ చేసే నియోజకవర్గాన్ని హైడ్ చేసి పెడుతున్నారు, చివరిలో రివీల్ చేస్తారు లాంటి వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే గడిచిన ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ ఎక్కడ పోటీ చేస్తారనే విషయాన్ని ఆయన మంత్రిగా కంటిన్యూ అవుతున్నప్పటికీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎక్కడ పోటీ చేస్తారనే విషయం పైన ఎన్నికల షెడ్యూల్ సమయంలో మాత్రమే టీడీపీ క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుంది అంటూ భావించారు. కానీ అనూహ్యంగా నిన్న నారా లోకేష్ మొన్న 2 రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గానికి వెళ్ళారు. నియోజకవర్గంలో తిరిగారు, నియోజకవర్గంలో ప్రజలతో కలిశారు, నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ సమావేశాలకు అటెండ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేస్తాననే విషయాన్ని స్వయంగా నారా లోకేష్ ప్రకటించారు. 50,000కు పైగా మెజారిటీతో గెలిపించాలి అంటూ ప్రజలను కోరారు. ప్రజలు కూడా చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఆయన్ని కలిసి ఆయన్ని మళ్ళీ గెలిపిస్తాం, ఓటేస్తాం అంటూ మాట్లాడుతున్న మాటలు, అటువంటి వీడియోస్ కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో నారా లోకేష్ పోటీకి సంబంధించిన అంబిక్విటీ వీడిపోయింది. ఆయన మంగళగిరి నుంచే పోటీ చేయబోతున్నారనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చింది. మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్న సందర్భంలో నారా లోకేష్ చెప్పిన మాటలు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో విజయం సాధించలేదు. తెలుగుదేశం పార్టీ 3 దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న సమయంలో కూడా విజయం సాధించిన ఒక నియోజకవర్గాన్ని తీసుకొని అక్కడ విజయం సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాను అంటూ నారా లోకేష్ చెప్తూ వచ్చారు. తనకు బలం ఉన్న చోట, తాము గెలవగలనుకున్న చోట, తమకు ఈజీగా గెలవడానికి అవకాశం ఉన్న చోట ఎవరైనా గెలుస్తారు. తామెప్పుడూ గెలవని స్థానాన్ని తీసుకొని గెలవడం మాత్రమే నాయకత్వ లక్షణానికి నిదర్శనంగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని చెప్తున్నారు. గడిచిన ప్రయత్నంలో ఓడిపోయాను, నెక్స్ట్ ప్రయత్నంలో ఆ సక్సెస్ సాధిస్తానని చెప్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేయడం ఖాయమైపోయిన నేపథ్యంలో మంగళగిరి నుంచి నారా లోకేష్ విజయం సాధిస్తే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొదటిసారి విజయం సాధించినట్లవుతుంది. నారా లోకేష్ తొలిసారి అసెంబ్లీకి వెళ్ళినట్లవుతుంది. సామాజిక వర్గ కోణంలో నారా లోకేష్ని టార్గెట్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందా, నారా లోకేష్ అసెంబ్లీకి వెళ్తారా అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది.